హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కరునిసా వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మటన్ రైస్ చేశాను. కందిపప్పు, ఎర్ర కందిపప్పు వేసి మటన్ వేసి చేశాను అనమాట. ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా వచ్చేసి యక్ని కూడా చేశాను, మటన్ యక్ని అండి. వెజిటేబుల్స్ వేసి మటన్ వేసి చేశాను అనమాట. రైస్ అయితే సూపర్గా వచ్చింది. యక్ని కూడా చాలా మంచిది, మనకి పిల్లలకు కూడా పెడితే చాలా మంచి. చూడండి, సెలరీ, బీన్స్, ఇది ఎర్రకంది పప్పు అనమాట, పొట్టు తీయనిది, ఉల్లగడ్డ, క్యారెట్, మసాలాలండి. మసాలాలు ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ పొడి అవన్నీ వేసాను. ఒక మాజీ క్యారెట్ తురుము పట్టాను, టమాటో తురుము పట్టాను, ఆనియన్, నిమ్మకాయ, మటన్ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసి ఒక నిమ్మకాయ, మనము ఇవి ఉన్నాయి కదా ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ వచ్చే వరకు. పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలన్నమాట. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతుంటాను. ఇప్పుడైతే క్యారెట్ తురుము పట్టాం కదా, క్యారెట్ తురుము పట్టాను, అది టమాటో కూడా తురుము పట్టేసాను అనమాట. రెండు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను, పచ్చివాసన పోయేంతవరకు అది కూడా ఫ్రై చేయాలి. తర్వాత మసాలాలన్నీ వేయాలి, మాజీ, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి అన్నీ వేసాను. మొత్తం కొద్దిగా వేయాలన్నమాట మసాలాలు, ఎక్కువ వేయకూడదు. వీళ్ళు మసాలాలు అస్సలు తినరు, చాలా బాగుంటుంది వీళ్ళ ఫుడ్. మసాలా తక్కువ అండి, చాలా బాగుంటుంది. మసాలా తినని వాళ్ళకైతే ఈ ఫుడ్ సూపర్గా నచ్చుతుంది. ఇది కూడా బాగా పచ్చివాసన అంతా పోయినాక మంచి స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టాం కదా ఆ మటన్ వేసి అది కూడా కొద్దిసేపు ఫ్రై చేయాలి. మటన్ని మనం పక్కన ఉడికించి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ అన్నీ వేసి మనము ఉడికించి పెట్టుకోవాలన్నమాట. గరం మసాలా వేసి ఆ వాటర్ మళ్ళీ మనము యక్నీకి యూజ్ చేస్తాము, రైస్కి కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎర్రకంది పప్పు కూడా వేసేసాను. పొట్టు తీయనివ్వండి అవి, మరి మనం ఉలవల్లాగా ఉంటాయి అన్నమాట. పొట్టు తీయకుండా ఉండే బేడలు అనమాట అవి. వీళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు ఇవి. ఇప్పుడు నేను పైన రైస్ వేస్తున్నాను. రైస్ అన్నీ వేసేసి బాగా సమంగా చేసుకొని దాంట్లో మనం మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేయాలి. దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి. దాంట్లో ఉప్పు ఉంది కాబట్టి నేను వేయలేదు. ఆ వాటర్లో ఉప్పు ఉంటుంది కదా, మటన్ ఉడికించిన వాటర్లో మొత్తం వేసాను. నాకు ఎసురు సరిపోయిందా లేదని చూసుకొని నేను ఇంకా మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ వేసాను. నేను అందాజుగా వేసేసానండి ఎసురు. మీరు కొలుచుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయండి. అంతే, కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా సిమ్లో పెట్టేయాలన్నమాట. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అస్సలు చాలా బాగా వచ్చింది రైసు. మటన్ రైస్ చాలా బాగుంటుంది, బేడలు వేసి చేసింది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంతే అండి, సిమ్లో అయితే పెట్టేయాలి. సూపర్గా వచ్చింది రైస్ అయితే. వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి నేను మటన్ యక్నీకి వేస్తున్నాను. పెషరీబ్ అంటారు, యక్ని అంటారు. మటన్ కొద్దిగా వేసాను, కొద్దిగా రైస్ వేసాను. నేను కొద్దిగానే మటన్ వేసాను. ఇప్పుడు
మొత్తం అన్నీ వేసి మనం మటన్ ఉడికించాం కదా, ఆ వాటర్ వేసి ఉడికించుకోవాలి. అంతే, ఏం లేదు. చాలా సింపుల్ అనమాట. ఫ్రై ఏమి ఉండదు. చూడండి, బీన్స్, సెలరీ, టమాటో, ఆనియన్, నిమ్మకాయ మొత్తం అన్నీ వేయాలి. కొద్దిగా పసుపు, నిమ్మకాయ పొడి, ఉప్పు వేయాలన్నమాట. చాలా సింపుల్ అండి. తెలియని వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. చాలా సింపుల్ వీళ్ళ వంటలు, కానీ పని అట్లే ఉంటుంది. ఎక్కువ పైన వర్క్ ఎక్కువ ఉంటుంది. ఒక మాజీ వేసాను, కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ పచ్చివే వేసాను. మీరు చూస్తున్నారు కదా, అన్నీ పచ్చివే వేసాను. కొద్దిగా మాజీని వేసాను, మంచి కలర్ వస్తుంది. మాజీ, టమాటా ప్యూరీ వేసాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ హాఫ్ వేస్తున్నాను, హాఫ్ మనం రైస్లో వేసాను. ఇది హాఫ్ వచ్చేసి దీంట్లో వేస్తున్నాను. మిగతాటి నేను మామూలు వాటర్ వేస్తాను. అంతే అండి, ఏం లేదు. మళ్ళీ ఉడికిన తర్వాత కొద్దిగా